హిందీ దర్శకుడు నటుడు అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ పైనే విరక్తి చెందుతున్నాడు. జనాలు ఆలోచన చూసి పిచ్చెక్కుతోందని ముంబైని వదిలేసి సౌత్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవాలనుకుంటున్నట్లు వాపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ, నేను దక్షిణాది చిత్ర పరిశ్రమను చూసి అసూయ చెందుతున్నాను. ఎందుకంటే వారిలాగా నేను ఇక్కడ బాలీవుడ్లో ప్రయోగాలు చేయడం కష్టం. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది. చేయాలన్న కసి నాలో ఉన్నా లాభ నష్టాల లెక్కలేసుకొని ఇక్కడి నిర్మాతలు ముందుకు రారని విరుచుకుపడ్డాడు. నీ వల్ల ఒక్క పైసా రాలేదు, పైగా నష్టపోయా అని తిడుతూ ఉంటారని, సినిమా ప్రారంభం నుంచి వ్యాపారం గురించే చర్చ, ఎలా అమ్ముదాం, ఎంత వస్తుంది, ఇదే చర్చ అన్నారు. దీనివల్ల సినిమా తీసేటప్పుడు ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నానని, అందువల్లే ఈ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నానన్నారు. వచ్చే ఏడాది ముంబైని వదిలేస్తానని, సౌత్ ఇండస్ట్రీకి మకం మార్చేస్తానన్నారు. దక్షిణాదిలో ఎప్పటికప్పుడు కొత్తవి చేయాలన్న కోరిక వారిలో రగులుతూనే ఉంటుందని, నేను బాలీవుడ్లోనే ఉండిపోతే ఒక ముసలాడిగా ఇక్కడే చనిపోతానేమోనన్నారు. బాలీవుడ్ వారి ఆలోచన విధానం అసహ్యం వేస్తుందని చెప్పారు. పోనీ కలెక్షన్స్ గుమ్మరించే పుష్ప వంటి సినిమాలను తీస్తుందా అంటే బాలీవుడ్ అది తీయలేకపోతుందని దెప్పిపొడిచారు. ఎందుకంటే ఇక్కడ వారికి మెదడే లేదని, అదే సౌత్ లో దర్శకుడిపై మొదట ఆధారపడతారని, వారిని పూర్తిగా నమ్ముతారని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు అలా ఎంతో మందిని నమ్మి కొత్త దర్శకులను పరిచయం చేశారని గుర్తు చేశారు. ఇలాంటి వారిని బాలీవుడ్ నమ్మదని, వారి మాటల్ని అసలు లెక్క చేయదని, ఎందుకంటే ఇగో అని చెప్పుకొచ్చాడు. అనురాగ్ చివరిగా రైఫిల్ క్లబ్, విడుదలై 2 సినిమాల్లో నటించారు. ఇప్పటి వరకు దాదాపు 18 సినిమాలు డైరెక్ట్ చేయగా అందులో మొట్టమొదటి సినిమా పాంచ్ ఇంతవరకు రిలీజ్ కాలేదు. 2 దశాబ్దాల తర్వాత పాంచ్ ను ఎట్టకేలకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది పాంచ్ ప్రేక్షకుల ముందుకు రావచ్చు.